బెంగళూరు బుజ్జి అంటే ఒక మోడల్, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్, ఏది ఉంటే అది మాట్లాడేస్తాడు. మీరు మోడల్ ఎప్పుడు మోడల్ లాగా లేదా నేను చాలా బాగున్నారు. నా ఒక డ్రెస్సింగ్ స్టైల్ కే ఫిదా అయిపోతారు. మోడల్ కదా మోడల్ సూపర్ మోడల్. వాళ్ళది ఫ్లెక్స్ ఉంటుంది కదా, ఫ్లెక్సీ సార్ ఏంటి సార్ అది? ఫ్లెక్సీ దట్టా ఐ థింక్ వాట్ మా అమ్మగారు బాధపడి నాకు చెప్పాక నేను బాధపడ్డాను. పెద్దోడా, నాకు ఈ 5 సంవత్సరాల నుంచి ఎన్ని కామెంట్లు పెట్టినా తిరిగి నేను ఒక్క కామెంట్ కూడా పెట్టలేదు. ఏదన్నా చేయలాగుంటే నన్ను చేయండి. నిన్న కాక మొన్నే నేను శ్రీదేవి డ్రామా కంపెనీ చేశాను. రవితేజ గారు పిలిచి మా జాతరలో ఛాన్స్ ఇచ్చారు. ఇటువంటి ఏమి ఉంటే ఆపండి. మీ పర్సనల్ లైఫ్ వచ్చేసరికి రీసెంట్గా ఒక వీడియో పెట్టారు యూట్యూబ్లో. సో ఏంటి ఆ యూట్యూబ్లో అంత ఎమోషనల్ అయిపోయి ఇట్లా మా ఊరు వాళ్ళు నన్ను తొక్కేశారు, బయట వాళ్ళు ఎప్పుడు మనకి దగ్గరకు అవుతారు, ఊర్లో వాళ్ళు ఎప్పుడు చేశారు అన్నట్టుగా ఒక వీడియో పెట్టారు. ఏమైంది వాళ్ళకి? అదే అభిమానులు ఫ్లెక్స్ పెట్టారండి మా ఇంటి కాడ. ఫ్లెక్సీ పెట్టారు, అది కోసేశారు నైటు. దాన్ని మొత్తం నన్ను మా మిస్సెస్ ఉంటాం కదండి, ఆ ఫ్లెక్స్ కోసేశారు. నాకు ఈ 5 సంవత్సరాల నుంచి ఎన్ని కామెంట్లు పెట్టినా తిరిగి నేను ఒక్క కామెంట్ కూడా పెట్టలేదండి. అంటే ఏదో ఆవేశంలో కుర్రోళ్ళు ఏదో అంటున్నారు, వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో అక్కోళ్ళు చెల్లోళ్ళు తల్లోళ్ళు మనం వాళ్ళని అనకూడదు. మన భార్యని ఎలా చూసుకున్నాం వాళ్ళని కూడా అలాగే చూడాలని ఎప్పుడు ఏమనలేదు. ఆ ఫ్లెక్స్ కోసాక చాలా బాధపడ్డాను. అంటే ఊరికి ఇంత మంచి పేరు తెచ్చాను, దానికి విలువ లేకుండా పోయింది. ఊళ్ళో 100 మందిలో 95 మంది సపోర్ట్ చేస్తారండి, ఒక 5గురు ఎలాగో చేయకపోవచ్చు. ఎందుకు నేనేమి పోనీ చెడ్డ పని నా గురించి ఏదో నేను చేయలేదు కదండి. ఇలా లక్ష్మీపురం అంటే ఏంటో ఎవరికే తెలియదు. అటువంటి ఊరిని 2 తెలుగు రాష్ట్రాల్లో, లక్ష్మీపురం అంటే దుర్గారావుదిరా, ఆ లక్ష్మీపురం నుంచి ఆడు అంత మంచి పేరు తెచ్చారు లక్ష్మీపురానికి అనేసి ఆ స్టేట్ అంతా తెలిసండి. ఆ ఫ్లెక్స్ కోసేటోటి చాలా బాధ కలిగి, ఎందుకురా ఏదన్నా చేయలాగుంటే నన్ను చేయండి అంతే తప్ప నా ఫ్లెక్స్ కోసుకుంటే నా ఎదుగుదలను మీరు ఆపగలదురా. నిన్న కాక మొన్నే నేను శ్రీదేవి డ్రామా కంపెనీ చేశాను. రవితేజ గారు పిలిచి మా జాతరలో ఛాన్స్ ఇచ్చారు. ఇటువంటి ఏమి ఉంటే ఆపండి, నేను కుంగిపోతాను. అందుకని ఫ్లెక్స్ కోసుకుంటే మీకేమవుతుంది? అటువంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయొద్దు. మీరు కోస్తారు, మీ వెనకాల వాళ్ళు ఎన్ని అంటారో ఒకసారి ఆలోచించుకోండి. మంచిగా ఉండండి, మంచిగా బతకండి. తల్లిదండ్రులకు పేరు తేవాలి తప్ప తల్లిదండ్రులకి హాని కలిగేలాగా మనం చేయకూడదండి. ఇప్పుడు నేనున్నాను, నా తండ్రి పేరు సుబ్బారావు. మా నాన్నకే 10 అంతల పేరు వచ్చేలాగానే చేశాను తప్ప మా నాన్న పేరు తగ్గించేలాగా నేను చేయలేదు. అంటే నాకు నా తండ్రి జన్మనిచ్చాడు. నా తండ్రి జన్మనిస్తే ఆ పేరుని పాడు చేయకూడదండి, దాన్ని పెంచాలి. నేను అలా చేస్తాను. ప్రతి తల్లిదండ్రులకి చెప్తాను, అంటే పిల్లలకి చెప్తానండి, మన తల్లిదండ్రుల పేరు పెంచాలి తప్ప వాళ్ళ పేరు తగ్గించేలాగా చేయకూడదు. అటువంటి వాళ్ళందరికీ చెప్తాను నేను. తల్లిదండ్రులు బాగా చూసుకోండి. ఓకే, మీ అమ్మగారు మీ నాన్నగారు ఇంకా ఉన్నారా? నాన్నగారు లేరండి, నాన్నగారు చనిపోయి, అమ్మ ఉంది. ఓకే, ఆ ఫ్లెక్సీ వీడియో మీ అమ్మగారు చూసారా? చూశారు. మీ అమ్మ ఎలా బాధపడారు? చాలా బాధ. అంటే మా అమ్మగారు బాధపడి నాకు చెప్పాక నేను బాధపడ్డాను. పెద్దోడా, నువ్వు ఊళ్ళో ఇన్ని వీడియోలు చేసి స్టేట్ మొత్తం పేరు వచ్చేలాగా చేసావు, కానీ నీ ఫ్లెక్స్ కోసారా. నేను ఎప్పుడు బాధపడలేదు, కానీ ఈరోజు చాలా బాధపడ్డాను. మెయిన్ ముఖ్యంగా తల కోసారు. నువ్వు ఎన్ని చేసినా కదా నువ్వు అందరికీ నచ్చవు కదా, సర్లే వాళ్ళ పాపాలు నాలేపోతారా. ఫ్లెక్స్ కోసినందుకు నువ్వేమనొద్దు అందండి. నేనే కొంచెం ఆవేశపడి పోతారా ఎదవల్లారా, ఎందుకు నా ఫ్లెక్స్ కోసుకుంటే మీకేమొద్ది, నా ఎదుగుదల ఆపండి, నాకు వచ్చే అవకాశాలను ఆపండి, నేను కుంగిపోతాను. ఫ్లెక్స్ కోసుకుంటే మీకు ఏమి రాదు. మీరు కోసి వెనకాల వాళ్ళని మీరు తిట్టించొద్దు. మీకు ఫ్యామిలీ ఉంటుంది, ఓ చెల్లి అక్క తమ్ముడు నాన్న ఉంటారు, వాళ్ళకి బ్యాడ్ చేయొద్దు అని చెప్పేసి ఎమోషనల్లో అదే మొన్నేనండి నేను అంటాం. ఎప్పుడు ఎవరిని మీరు నా వీడియోలు చూసే ఉంటారో, ఎప్పుడు కూడా ఎవరినన్నా పల్లెత్తి మాట్లాడటం ఈ రోజుకి నాకు తెలియదండి. నాకు నా భార్యకి ఎన్ని కామెంట్లు పెట్టినా ఒక్కడ తిరిగి నేను రిప్లై కూడా పెట్టలేదు. అది పలే చూడండి, ఎన్నో కామెంట్లు పెడతారు, అది పలే పోలే, అవన్నీ నా దీవెనలే అనుకున్నాను. కానీ బాధ కలిగి 2 మాటలు అన్నాను. బెంగళూరు బుజ్జి గారు ఎలా ఉన్నారు? మీ సంగతి సూపర్ అండి.
చాలా బాగున్నాను, చూస్తున్నారు కదా, హ్యాపీగా ఉన్నాను. మీకు ఎలా అనిపిస్తుంది? బాగున్నాను అనిపిస్తుందా, బాగలేని అనిపిస్తుందా? ఈ మెల్లో చైన్లు, మెల్లో కళ్ళజోడు అన్నీ బాగానే ఉన్నారనిపిస్తుంది. ఎప్పుడు ఇలాగే ఉంటాము. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేశారు ఆ టైంలో వైజాగ్ సత్య గారిని, నన్ను ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను, ఎప్పుడు ఇలాగే ఉంటాను. బెంగళూరు బుజ్జి అంటే ఇలా ఉంటాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఓకే, ఎప్పటికైనా సరే మీ స్టెప్కి సాయి పల్లవి గారు స్పందించారా? లేదు, వాళ్ళ అసిస్టెంట్ టచ్లో ఉన్నాడు, వైజాగ్ సత్య గారితో టచ్లోనే ఉన్నారు. కలుపుతామన్నారు, కలపనేను ఓకే, కలిపిపోయినాను ఓకే. ప్రజల్లోకి మా స్టెప్ వచ్చింది, దానివల్ల అందరూ యాక్సెప్ట్ చేశారు. కొన్ని మిలియన్స్ వెళ్ళాయి. నిజాయితీ ఉంటేనే మిలియన్ చూస్తారు, నిజాయితీ లేకపోతే ఎవరు దేకరు అనమాట. అలా తోసి పారేస్తారు. అది అందరికీ తెలిసిందేదే కదా, ప్రజలు తీర్పు, మా తీర్పు. ఇంక సాయి పల్లవి కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి. నా స్టెప్ ఉండే 2022లోనే నేను వచ్చాను, జనాల్లో కలిసాను. అంతకుముందే ఎన్నో ఎపిసోడ్లు చేశాను నేను, జబర్దస్త్, డి, పటాస్ అన్నీ చూసారు ప్రజలు. అవన్నీ ఉన్న దానికే నన్ను యాక్సెప్ట్ చేశారు జనాలు. ప్రజలకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు. కొన్ని మిలియన్స్ వెళ్ళాయి అంటే ఏం తక్కువ మాటల, అదే ఒక సక్సెస్ఫుల్. ఈ క్రెడిట్ అంతా నా ఫ్రెండ్ వైజాగ్ సత్య గారు ఈరోజు లేదు, చాలా షెడ్యూల్ బిజీలో ఉన్నాడు. సో నెక్స్ట్ వచ్చి కలిసి ఇస్తాను. అందుకే దుర్గారావు గారు, మేము ఫస్ట్ టైం ఇలా ఇంటర్వ్యూ కలిసి ఇస్తున్నాము. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఏడుస్తున్నాడు, ఎందుకంటే అతని కస్టమ్ని ఒక ఫ్లెక్సీగా పెట్టినప్పుడు అది కట్ చేసే ఎంత బాధ ఉంటుంది. వాళ్ళది ఫ్లెక్స్ ఉంటుంది కదా, ఒక ఫ్లెక్సీ అది కట్ చేసినప్పుడు దాని తలభాగమే తీసేసినప్పుడు ఎంత నొప్పి ఉంటుంది. అది పుట్టి పెరిగిండే ఊర్లో, అలాంటి ఊర్లో అలా ఉంటారంటే ఎంతమందికి. అతను ఎవరికి హాని చేయడు, అతని వైఫ్ అతను ఎంత చక్కగా అల్లరిస్తారు. ఒక శివ పార్వతిలా ఉండే జంట వాళ్ళది, గంగ గారు, టిక్ టాక్ దుర్గారావు గారు. అలాంటి వాళ్ళు పని ఏదో వాళ్ళు చేసుకుపోతుంటే అలా ఫ్లెక్సీ కట్ చేసి ఇలా ఏడుస్తుంటే బాధ వేస్తుంది. ఫస్ట్ టైం కలిసాము, సరదాగా వెళ్తుంది ఇంటర్వ్యూ అంటే ఏడిపించాడు, నాకైతే హర్ట్ అయ్యాను నేను. ఓకే, సాయి పల్లవి గారు మొత్తం మాట్లాడినట్టున్నారు ఇది ఇంటర్వ్యూలో. లేదండి, ఫేక్ ఫేకే కదా. ఫేకే, కాకపోతే ఎందుకు జనాల్ని ఫేక్ అంటే ఆ దృష్టిలో ఎందుకు మళ్ళిస్తున్నారు? ఎవరు? మీరే. మేము ఎందుకు మళ్ళీ ఇస్తాను? నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, నేను ఏ ఇంటర్వ్యూలోనూ సాయి పల్లవి గారు నాతో మాట్లాడారని చెప్పలేదు. ఉంటే గానీ ఇప్పుడు మీరు లైవ్లో పెట్టండి. ఆ రోజు మీతో మాట్లాడింది ఎవరు? సాయి పల్లవి గారు అసిస్టెంట్ జితిన్ అని, సత్య గారికి ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అని. మాట్లాడింది ఎవరు? జితిన్ అండ్ సాయి పల్లవి గారు అసిస్టెంట్ అంట. వాళ్ళు అసిస్టెంట్ అయితే సాయి పల్లవి లాగా మాట్లాడాలా? అది మాతో మాట్లాడలేదు, అది ఫేక్, అది మాతో మాట్లాడలేదు. ఆ వీడియో మా వీడియో కాదు అది. నువ్వు ఏ ఇంటర్వ్యూలో చూసావేమో, బెంగళూరు బుజ్జి వైజాగ్ సత్య ఇంటర్వ్యూలో సాయి పల్లవి గారు వాయిస్ ఏ దాంట్లో లేదు. ఉంటే పెట్టండి, మీరు ఏదంటే అది నేను రెడీగా ఉంటాను. ఓకే, మీకు ఏమన్నా సినిమా ఛాన్సెస్, సినిమా అవకాశాలు కానీ సీరియల్స్లో వస్తున్నాయా? వస్తున్నాయి, ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి వస్తున్నాయి. జబర్దస్త్ వాళ్ళు అంతా చూస్తారు నా వీడియోస్, అందరూ టచ్లోనే ఉంటారు. ఇప్పుడు మొన్న నా జూన్ ఫస్ట్ బర్త్డే అయింది. జబర్దస్త్ మా సోషల్ మీడియా, మా జబర్దస్త్ టీం వాళ్ళంతా నాకు విషెస్ చేస్తారు, ఎప్పుడు టచ్ ఉన్నారు. కాకపోతే కొంచెం బిజీ ఉన్నాను. కొన్ని షోలు వచ్చాయి, కొన్ని ఇంటర్వ్యూలు కాదు, కొన్ని మూవీలో 2 మూవీలు ఏమో ఆఫర్ వచ్చాయి. ఇంకా చూద్దాం ముందు. వాళ్ళు పిలిచారని మనం ఏమి ముందుగా మనం అలా ఫీల్ అయ్యి వచ్చేసి గొప్పగా చెప్పుకునే హ్యాబీ మనకు లేదు. చూద్దాం ముందుకి. సాయి పల్లవి గారు మీకు ఒక 50 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు, నిజమేనా? నో, నేను ఎవరి దగ్గర అంటే ఆ స్టెప్ గురించి మీరు ఇట్లా అన్నారు కదా, వైరల్ అయింది. సో సారీ అని చెప్పి మీకు 50 లక్షలు ఇచ్చారండి? లేదు, అలాంటి చీప్ క్యారెక్టర్ సాయి పల్లవి గారు కాదు. అలా చెప్పుకొని గొప్పగా పొందే చీప్ క్యారెక్టర్ బెంగళూరు బుజ్జి కూడా కాదు. ఇంకెవరైనా బ్యాడ్గా చెప్పేవాళ్ళే అలా చీప్ క్యారెక్టర్ అనిపిస్తుంది. వర్తు మంది ఆ క్యారెక్టర్ కాదండి. ఏదైనా అంతే స్ట్రైట్ ఫార్వర్డ్. బెంగళూరు బుజ్జి అంటే ఒక మోడల్, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్, ఏది ఉంటే అది మాట్లాడేస్తాడు. మీరు మోడల్? నా స్టెప్ ఉంది. అవును, మోడల్ లాగా లేదా? నేను చాలా బాగున్నారు మోడల్. అవునండి, నేను ఫ్యాన్సీ డిజైనర్ని. అదంతా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అన్ని ఇంటర్వ్యూలో తెలుసు. ఎంతోమంది నా ఒక డ్రెస్సింగ్ స్టైల్కే ఫిదా అయిపోతారు. అవునా? ఫిదా ప్లాట్. అవును, మోడల్ కదా. ఒకసారి మీ స్టెప్ ఒకసారి అయ్యారా? ఎన్నిసార్లు ఇప్పుడే దబ్బేస్తున్నారు నీ పిచ్చాతరలో. ఈ ప్రజలు ఒకటి చెప్తాను చూడండి, ఆ ఒక కామెంట్లు తిడుతుంటారు, పొగుడుతున్నారు. కొంతమంది అంటారు ఆ స్టెప్ పెట్టుకొనే నువ్వు అలా లైఫ్ అంతా ఉండిపోతావా, ఫస్ట్ ఆ స్టెప్ని మైండ్లోనికి తీసేయండి రా, పిచ్చి ఆసుపత్రికి చేరించండి రా అని ఒక కామెంట్లు. ఆ కామెంట్స్ చూస్తూ ఉంటే ప్రపంచంలో ఎవరికి లేని కామెంట్స్ నాకే వస్తున్నాయి. ఏదో వాళ్ళు అలా పెట్టే దాంట్లో సరదాగా ఉంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు కూడా లైవ్లో చెప్తాను, మీ బూతుల్లో ఎక్కడా లేదు. నా ఒక ఇన్స్టా పేజ్లో హాయ్ బెంగళూరు బుజ్జి రమేష్ అనే ఒక ఇన్స్టాలోనే ఉన్నాయి, చూసుకోండి. అదే ఒకసారి ముందు స్టెప్ వేయండి. ముందు ఇప్పుడు ఏనా జస్ట్ ఒకలా ఏంటి
మళ్ళీ ఫీల్ అవుతారేమో, ఎవరు ఫీల్ అవుతారు? మళ్ళీ మన సాయి పల్లవి గారు అయిపోయింది మళ్ళీ తీసుకొని వస్తున్నామని ప్రజలు ఫీల్ అవుతారేమో. ఏం పర్లేదు. చూడండి, నాకెంతో ఇష్టమైన ప్రజలారా, మీరు ఎంత తిట్టినానో ఎంత పొగిడినానో మీరు నా ప్రజలే, నా ఫాలోవర్సే. కాకపోతే ఈ స్టెప్ మళ్ళీ వేసేందుకు మళ్ళీ తిట్టకండి. ఇది ఏమైనా అనాలంటే ఈ క్రెడిట్ అంతా గోపి గారికే, మా యాంకర్ గోపి గారికే. అదేం లేదు, ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు ఎవరు అడగలేదు ఏమని, ఏ వద్దురా బాబు అంటున్నారు. కాకపోతే ఈ ఒక్క స్టెప్ మాత్రం మీకోసమే వేస్తాను. చూడండి, దిస్ ఈజ్ మై స్టెప్ 2022లో. ఈ స్టెప్ ఎవరికి రాదు. వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్ సాయి పల్లవి గారికి, బెంగళూరు బుజ్జుకే వచ్చు. కాబట్టి ఏ మాస్టర్కైనా నేను ఛాలెంజ్ ఇస్తాను, పక్కన నిల్చుకొని చేయమను. ఇంత హ్యాంగిల్గా ఇలా షోల్డర్ దేనికి ఇలా వస్తారు. కొంతమంది అంతా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్రాలో చేసావు కదా అంటారు. ఆంధ్ర వాళ్ళ కూడా ఆంధ్ర వల్ల ఇలా లేదు. సాయి పల్లవి గారిది మాది ఇక్కడ నుంచి షోల్డర్ దింగి అలలాంటి స్టెప్, ఇది అలలాంటి స్టెప్. వాళ్ళది భూకంప్ లాంటి స్టెప్. ఇలా వచ్చి ఇలా దిగుతారు. సాయి పల్లవి ఏమన్నా ఇలా అనిందా? చూడండి, ఏదైనా కానీ నిజం ఉండాలండి. సాయి పల్లవి మేడం గారు ఇలా అలలాంటి స్టెప్. సో ఇది అలలాంటి స్టెప్. భూకంపం ఎవరిది? వెంకటీఆర్ గారు, మన జూనియర్ వెంకటీఆర్ గారు ఇలా ఆడారు. అది భూకంపం చెప్పా? భూకంపం అంటే అలా పెద్ద భూకంపం అంటే పెద్ద స్టెప్ అండి, దాన్నే భూకంపం అంటారు. అది చెడ్డ వర్డ్ కాదు. అలా స్టెప్. అలలు అంటే ఇలా సముద్రంలో అలలాంటిది సాయి పల్లవి గారిది. ఒక లెక్కలో చెప్పుకుంటే బెంగళూరు బుజ్జి అని లేదు, బుజ్జి తల్లి అంటారు. నా ఐడి కూడాను హాయ్ బుజ్జి రమేష్. నా ఐడిలోనే స్టెప్ కూడా ఉంది, పేరు కూడా ఉంది. కాంట్రవర్సీలు తీసుకుంటే ఎంతో ఉంది, వద్దు ఇప్పుడు ఎందుకు, అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. కింద మీ కామెంట్లు చదివినప్పుడు చదువుతూ ఉంటాను. నేను కూడా చదివా. నేను రోడ్డు మీద కనబడితే చెప్పులు రాళ్ళు తీసుకుని కొడతా ఉంటారు. నేను ఎవరికి అంత గౌరవంగా ఏమీ చేసిన లేదు. నా స్టెప్ 2022లో నేను వేసుకున్నా. అలా ఎందుకు కామెంట్లు పెడుతున్నారు? అది వాళ్ళ పిచ్చి. ఇది నా హ్యాపీనెస్ కాదు, నా ఓన్ హక్కు. ఇది నేను చేశాను, నేను చెప్పాను. ఇప్పుడు ఒక మూవీ వచ్చింది, రిలీజ్ అవుతుంది. ఆ మూవీలో చూసి చేస్తే అది రోడ్డు మీద చెప్పొచ్చు, ఏంట్రా ఇది ఇప్పుడు మన మూవీ రిలీజ్ అయింది నువ్వు చెప్తున్నావు అనొచ్చు. ఈ హిట్ అయ్యింది 2022లోనే నా దగ్గర ఉంది ఈ స్టెప్, నేను చేశాను, నేను కూడా డీలో చేశానని నా హక్కుగా చెప్పాను, అంతే కదా. అదేం తప్పు కాదు కదా. ఓకే, ఈ మెల్లో ఈ స్పెట్స్ ఖరీదు ఎంత? అదే కళ్ళజోడు ఇదా 2000 అండి. బా 2000 కావాలా అండి? నేను ఏదైనా కానీ అందరికీ తెలిసిన ప్రజలకి నాది త్యాగ మనసు, నాది ఏదో అంటారు కదా, ఒక మల్లెపూ లాంటి మనసు నాది. ఎవరికైనా కానీ ఇచ్చేస్తాను. బాగుందండి, కావాలంటే తీసుకోండి, ఇస్తాను. షో అయినాక ఇస్తాను, ఇంటర్వ్యూ అయినాక. ఓకే, ఈ మెల్లో హడావుడి అంతా ఎంత ఉంటుంది కేసు? ఉండొచ్చు, ఒక 3 lakhs వరకు ఉండొచ్చు. ఇది రెండోసారి చెప్తున్నాను. నాకు గోల్డ్ అంటే అప్పట్లో చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు 3 లక్షలని. అవునండి, ఏదైనా నా కర్ణాటక ఫ్రెండ్స్ కూడా తెలుసు. మేమేం పెద్ద రిచెస్ అని కాదు, అంత ఫూర్ అని కాదు, ఏదో ఉన్న దాంట్లో బాగా సర్దుకోపోయే అలాంటి ఫ్యామిలీ మాది. బెంగళూరు బుజ్జి రమేష్ అంటే బెంగళూరు రాజధాని, కోలార్ డిస్ట్రిక్ట్, శ్రీనివాసపురం మ్యాంగో హోల్డ్ ఫేమస్ మాది కర్ణాటక. అందరికీ తెలుసు. మన ఒక్క తెలంగాణ ఆంధ్రనే చూడు ఈ ఇంటర్వ్యూ, అన్ని రాష్ట్రాలు వెళ్తాయి. దుర్గారావు గారు, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవన్నీ మీరు చేయడం జరిగింది. చేసినప్పుడు జబర్దస్త్ ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయింది, పడిపోయింది అంటున్నారు షో. నిజంగా జబర్దస్త్ పడిపోయిందా? అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి కొంచెం రేటింగ్ తగ్గిందండి. అంటే ఇంతకు ముందు బాగా ఎవరి వల్ల తగ్గిందంటారు? అంటే మరి ఇప్పుడు సుధీర్ గారు లేరు కదండి, సుధీర్ గారు లేరు, ఆది గారు చేస్తలేదండి, చమక్ చంద్ర గారు అందరూ కూడా లేరు కాబట్టి కొంచెం తగ్గిందండి రేటింగ్. ఇంతకుముందు 1 million 2 million అలా వచ్చేదండి. ఇప్పుడు 5 లక్షలు ఏదన్నా షోలు బాగుంటే 1 million అలా వస్తున్నాయండి. కావాలని జబర్దస్త్ని జబర్దస్త్ ఆర్టిస్టులు తొక్కేశారని చెప్తున్నారు, దానికి ఏమంటారు? అది నాకు తెలియదు, కానీ నన్ను మటుకు జబర్దస్త్ వారందరూ కూడా చాలా బాగా చూస్తారండి. నేను వెళ్తాను, నన్ను గెస్ట్ రోల్ కింద పిలుస్తారు, నెలకు ఒకసారి వెళ్తాను. నా పని ఏదో నేను చూసుకుని వచ్చేస్తాను. ఏదో హాయ్ అండి, బాగున్నాం సార్ అనుకుని వచ్చేస్తాను తప్ప ఇవన్నీ నాకు తెలియదండి. ఓకే, ఎంత ఇస్తారు మీ జబర్దస్త్కి? ఒక నాకు షోకి 10,000 ఇస్తారండి, ఇద్దరికే కలిపి. ఒక షోకి 10,000? ఒక ఎపిసోడ్కి. ఎన్ని ఎపిసోడ్లు చేస్తూ ఉంటారు నెలకి? నెలలో ఇంతకుముందు ఎక్కువ చేశానండి, ఇప్పుడు నెలకు 1 2 నెలలకు 1 పిలుతాను. నిన్న కాక మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీ చేశాను. దాంట్లో ఎక్కువ ఇస్తారా రెమ్యునరేషన్? లేదండి, దాంట్లో కూడా 12,000 రాశారండి. 12,000 చెక్కులు ఇస్తారా? చెక్కేనండి, ఎవరికైనా చెక్కే. 12,000 ఇస్తూ ఉంటారు. 12,000 ఇస్తారండి. ఒక వారం రోజుల్లో మనకి అకౌంట్లో పడిపోతాయి, చేసిన వారానికి పడిపోతాయి. రైట్, మీరు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో యూట్యూబ్ ఛానల్ కూడా 1 million దాటినట్టుంది సబ్స్క్రైబర్స్. హ్యాపీగా ఉందా? హ్యాపీ అంటే మీకు తెలియదు ఏముందండి, ఇటువంటి ఛానల్ 5-6 ఉంటాయి మీకు. యూట్యూబ్ ఛానల్ గురించి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు.
యూట్యూబ్ ఛానల్ వల్ల కూడా కొంచెం ప్లస్ అండి. అంటే ఎవరైనా అవకాశాలు ఇస్తే చేసుకుంటున్నానండి. ఏది లేకపోతే వచ్చి నా ఛానల్లో వీడియోలు చేసుకుని దాంట్లో పోస్ట్ చేసుకుంటున్నాను. ఓకే. మీ యూట్యూబ్ ఛానల్లో డబ్బులు ఎంత వస్తుంది నెలకి? నెలకి 30 అంటే వీడియోలను బట్టి పడతాయండి. ఒక్కొక్కసారి ₹1,00,000 పడుతుందండి. ఒక్కొక్కసారి ఒక నెల అయితే 20,000 పడతాయి. మన వీడియోలను పెట్టి దాన్ని బట్టి పడతాయండి. ఇప్పుడు కొంచెం బాగా తగ్గిందండి. అంటే ఎక్కువ ఛానల్ అవటం వల్ల ఇంత 3-4 సంవత్సరాల క్రితం పడినంత ఇప్పుడు పడతలేదండి, కొంచెం తగ్గింది. ఇప్పుడు నెలకు 30,000-40,000 వస్తుంది. అలా పడతాయండి. 40,000 వస్తున్నాయి. అటు పక్క ఒక 30 బయట ఈవెంట్లు చేస్తున్నారా? ఇప్పుడన్నా చేస్తున్నానండి. నెలకి ఎన్ని వస్తూ ఉంటాయి ఈవెంట్లు? ఓ 3-4 వస్తాయి. 3-4 ఈవెంట్కి ఎంత తీసుకుంటూ ఉంటారు? 15,000 ఇస్తారండి. ఒక ఈవెంట్కి 15,000 ఇద్దరికి. మీ వైఫ్కి మీకు? అంతే. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక్కడిని సింగిల్గా వెళ్ళను కదండి, ఇద్దరిని జోడీ కాబట్టి కొంచెం మా జోడీకి అలవాటు అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరిని పిలవండిరా, కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తారు అని చెప్పేసి పిలిచారు, వెళ్తారండి. మొన్న బెంగళూరు బుజ్జి గారు మీకు ఏదో గిఫ్ట్ పంపించారు, బాక్స్, పెద్ద బాక్స్లు. ఏంటి అది? బట్టలు పంపించారండి. ఏం బట్టలు అయ్యి? నాకు మా మిస్సెస్కి ఒక 3 సారీలు, నాకు ఒక 6 జతలు పంపించారండి. దేనికి అంత? మదనపల్లి వెళ్ళాను. మదనపల్లి వెళ్తే మదనపల్లిలో నాకు తగిలారు సారు. వెళ్తే దుర్గారావు నీ వీడియోస్ చూస్తాం చాలా బాగుంటాయి, అక్క నువ్వు చాలా బాగా చేస్తారు, నా గిఫ్ట్ కింద మీకు కొన్ని బట్టలు పంపుతాను అని పంపించాను. సర్ప్రైజ్ గిఫ్టా? నేను అనుకున్నానండి. అంటే ఇలా చాలామంది చెప్తారు, దుర్గారావు నీకు మా ఇంటికి వచ్చినప్పుడు జత బట్టలు పెడతాను, అక్కడ కలిసినప్పుడు ఇది కొంటాను అది కొంటాను అని చెప్తారండి. మా సెలబ్రిటీలకి అలా చెప్తూ ఉంటారు. అందరిలాగా ఏం చెప్తున్నారో కొంటారు ఎట్లా అనుకున్నానండి. యాక్చువల్గా ఇంటికి వచ్చాక నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అడ్రస్కి బస్కి బెంగళూరు నుంచి నాకు పంపించారు. నేను ఆ బస్ కాడ వీడియో కూడా నేను ఆ బాక్స్ తీసుకునేటప్పుడు కూడా నేను మాట్లాడానండి. బెంగళూరు బుజ్జి గారు నాకు బాక్స్ పంపించారండి, ఇందులో ఏమున్నాయో తెలియదు, ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. వెళ్ళేదానికి నేనే షాక్ అయ్యానండి. మంచి బట్టలు పంపించారు. ఇటువంటి అభిమానులు ఉన్నారా అని నేను చాలా గర్వపడ్డాను. బెంగళూరు బుజ్జి గారు కూడా ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ చెప్పానండి. అంటే ఈ 5 సంవత్సరాల కెరీర్లో నాకు 1 జత 2 జతలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇన్ని బట్టలు పెట్టిన వాళ్ళు లేరండి. దాని గురించి నేను గర్వంగా ఆ వీడియో పోస్ట్ చేశాను. అందరూ కూడా బెంగళూరు బుజ్జి గారిని పొగిడారు, నన్ను కూడా పొగిడారు, మా దుర్గారావు గారికి మేము కూడా అయితే చేస్తాం. అప్పటి నుంచి కూడా 1 జత 2 జతలు అలా చాలామంది. మీరు ఫీల్ కానంటే ముందుగానే చెప్తున్నా, చెప్పండి. మీరు ఫీల్ కానంటే ఓ మాట అంట చెప్పండి. ఇంకా మీరు అడుగుతారు, రైట్ చెప్తున్నా. ఫీల్ అవును చెప్పండి. దుర్గారావు గారికి మార్కెట్లో మంచి పేరు ఉంది, ఓకే, మీకు లేదు. లిటరల్గా చెప్తున్నా. ఎందుకంటే మీరు చేసే వీడియోస్ కావచ్చు, లేకపోతే మీరు చేసే డ్యాన్సులు కావచ్చు, జనాలకి మీ దగ్గర ఏమి నచ్చలేదు మనకు తెలియదు, ఆయన దగ్గర ఏమి నచ్చిందో మనకు తెలియదు. బట్ మీరు ఆయన ఎందుకు ఎంత ఫ్రెండ్షిప్ చేస్తారు అది జనాలు చెప్పాలి. మార్కెట్ ఉందా, మార్కెట్ లేదా, గౌరవం ఉందా, గౌరవం లేదా. మీ వర్స్ మార్కెట్ లేదు, పేరు లేదు, జనాల్లో మంచి క్యారెక్టర్ లేదు అంటే నేనేమి ఎవరి దగ్గర బ్యాడ్గా ఏమీ లేండేది. రీల్స్ అది సరదా, ఎన్నెన్నో నడుస్తాయి. రీల్స్ చేస్తే బ్యాడ్ అయిపోతారు ఎవరైనా. నేను అనలేదు, అందుకని చెప్తున్నాను. ముందుగా బాధపడొద్దని చెప్తాను. ఎంతో పెడతారు. ఒక క్యారెక్టర్ని అసోసియేషన్ చేసే ముందు క్యారెక్టర్ది ప్రూఫ్ ఉండాలి. ఏదైనా కానీ ఫస్ట్ థింగ్ క్యారెక్టర్ బ్యాడ్ ఉండి ఆ ఒక ఏదైనా కానీ ఉంటే అది పెడితే అప్పుడు మనం బ్యాడ్ లెస్. నా వరకు నేను 2017లోనే జబర్దస్త్ అన్నీ చేశాను. కొన్ని నా ఫ్యామిలీ ఇష్యూ వల్ల నేను రాలేకపోయాను. ఎక్కడ నేను బ్యాడ్గా రోడ్ల మీద తిరగడము, బ్యాడ్గా ఉండేది ఏమీ లేదు. సరదాగా అందరూ చేసినట్లే నేను ఇంకా పద్ధతిగా చేస్తాను. ఏంటి రీల్స్లో ఒక రీల్ అప్లోడ్ చేయాలన్నా ఒక డ్రెస్సింగ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అన్నీ చూసుకొని నేను అప్లోడ్ చేస్తాను. దాంట్లో ఏం తప్పేం లేదు కదా, ఎవరికి కించపడుతూ ఉండలేదు కదా, ఎవరికి మనోభావాలు ఏమి బాధ పెడతా ఉండలేదు కదా. ఇంకెలా అండి, నేను అతన్ని ఎందుకు ప్రేమించాను, ఎందుకు ఫ్రెండ్షిప్ చేశానంటే అతనిలో ఒక నిజాయితీ, వాళ్ళు ఒక శివ పార్వతిలా కలిసి మంచి హస్బెండ్ వైఫ్ ఎంత చక్కగా ఎక్కడ రిమార్క్ లేకుండా వెళ్తారో అలాంటి మంచి వాళ్ళని ఇంప్రెస్ తీసుకున్నాను. అది తప్పేం కాదు కదా, ఇంప్రెస్ తీసుకున్నాను. వాళ్ళ దగ్గర వెళ్ళి నేనేదో మూవీలో ఆఫర్స్ చేసి నాది ఒక పెట్టండి, నాది ఎప్పుడు నేను అలా అడగను. ఫోన్ కూడా నేను ఎక్కువగా చేయను, పక్కనే ఉండాలి అడగండి. నేను ఎప్పుడు ఫోన్ కూడా చేయను. లేదండి అప్పుడు మదర్ ప్రామిస్, నేను నిజాయితీగా చెప్తాను. నా వరకు ఎవరికి నేను కాల్ చేయను. ఎప్పుడంటే ఎప్పుడు ఉప్పల్ బాలుని అడగండి, వైజాగ్ సత్య గారిని అడగండి, కలిసేమో వచ్చేటప్పుడు మాత్రం చేస్తానే వర్తు. ఎప్పుడంటే ఎప్పుడు నైటు పగులు డే మెసేజ్లు కాల్స్ అలాంటి నా హ్యాబీనే లేదు. ఇదంతా పక్కా నా దగ్గర ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళకే తెలిసి ఇది పక్కా నా కాదా అని.
ఎప్పుడో సరదాగా ఉన్నప్పుడు కలుస్తాను. ఇంకొకటి నేను టిక్ టాక్ దుర్గారావుకే కాదు, అతనికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చిండేది హెల్ప్ చేయండేది పెట్టకూడదు, అతను అభిమానంగా పెట్టాడేమో. నేను ఎందుకో ఎన్నెన్నో చేశాను, వాళ్ళంతా పెట్టలేదు, అతను పెట్టాడు, అతను అభిమానం అంతే. అలా పెట్టించుకోనాకే నేను చేయలేదు. లేకపోతే ఎందుకో పెట్టాను. ఎంతోమంది నాలో ఏదో చూస్తారు, నా వరకు ఉండేవాళ్ళకి ఎంతో చేశాను నేను. అది వాళ్ళ అభిమానం పెట్టలేదు, ఇతని అభిమానం పెట్టాడు. అతనికి చాలా థ్యాంక్ యూ సో మచ్ దుర్గారావు గారు. మీరు నేను ఎందుకు పెట్టిన దానికి థ్యాంక్ యూ సో మచ్ చెప్తుండలేదు. ఎంతో మందికి హెల్ప్ చేశాను, ఈ చేతిలో చేసిండేది ఈ చేతిలో చూపించలేదు. అది వాళ్ళ గొప్పతనము, ఇతని గొప్పతనం ఇది. ఇంతవరకే చెప్తాను. మీరే చెప్తారు. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారో నేను వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటాను. టీవీ ఇంటర్వ్యూలో కానీ ఇంకోటి కానీ. ఇంతకుముందు పూర్ణ గారు అనేసి విజయవాడ టిక్ టాక్లో ఆయన కూడా 2-3 జతలు కొన్నారండి. అప్పుడు నేను టీవీ నైన్లో చెప్పానండి. కొన్న 2 రోజులకి నేను టీవీ నైన్లో ఇంటర్వ్యూ వస్తే చెప్పాను, ఇలాగా విజయవాడ పూర్ణ గారండి నాకు 3 డ్రెస్సులు, మా మిస్సెస్కి సారీ పంపించారు, ఆయన ఎప్పుడు బాగుండాలండి, ఆయన బాగుంటే మాలాంటి వాళ్ళు ఇంకో 10 మందికి పెడతారు. అది నాకు అదో ఇష్టమండి. ఎవరైనా ఏది ఇచ్చినా నేను చెప్పుకుంటానండి. నాకు అదొక ఆనందం. నేను ఎంత ఇష్టపడే కదా. అంటే దుర్గారావు వీడియోలు బాగుంటున్నాయి, అది పళ్ళు ఇటువంటి వాడికి హెల్ప్ చేస్తే ఇంకా కొంచెం ఎదరికి వెళ్తాడు, ఇంకా మన గురించి చెప్పుకుంటాడు అనేసి ఇస్తున్నారండి. ఆ ప్రేమను నేను ఇలాగా వీడియో రూపంగా పలానా బుజ్జి గారు, బెంగళూరు బుజ్జి గారు నాకు ఇచ్చారండి. లేదంటే యాంకర్ గోపి గారు నాకు గిఫ్ట్ వాచ్ కొనిచ్చారండి. నాకు ఇష్టం. అది 50 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు కాదండి. అది దాని విలువ నాకు తెలుసు. అది 10 రూపాయలు వస్తువైనా నేను 1,00,000 రూపాయల ఫీల్ అవుతాను. రైట్. మీకు ఇంకోటి నేను విన్నా, మీకు మామిడి తోటలు ఉన్నాయంట, కార్లు ఉన్నాయంట, మీది బెంగళూరు బుజ్జి గారికి మంచి మంచి బంగ్లా ఉందంట. ఏంటి అది మీ స్టోరీ ఏంటి? అవును, అంటే మ్యాంగోస్ తోటలు ఏం లేదు ఉండే, మాకు చెప్పాలి. మాకు మంచి హిల్ హౌసెస్ ఉన్నాయి, 4 హౌజులు ఉన్నాయి. 4 ఇల్లు ఉన్నాయి మీకు? ఒక కారు ఉంది, ఒక బైక్ ఉంది, అంతే. అందరికీ తెలుసు. ఎవరో తెలియదు కాదు, మన ప్రజలకి తెలిసి. ఇప్పుడు నువ్వు విన్నావు కదా, దాంట్లో ఎంతో గంతో అంత గ్యారంటీని అనేది లేదు. దాంట్లో కట్ చేస్తే మ్యాంగో తోట కటింగ్, మంచి హౌసెస్ ఉన్నాయి, 4-5 ఇల్లు ఉన్నాయి, మంచిగా ఉన్నాం, బిందాస్గా ఉన్నాం, ఏం ప్రాబ్లం లేదు. ఎవరి దగ్గర ఇలా అడుక్కునే అలాంటిది లేదు. ఎందుకంటే అలా ఉంటే మనం ఇలా కూర్చోము, అక్కడ అలా ఉంటాము, ఇక్కడ ఇలా ఉంటాము. ఇక్కడికంటే అక్కడే బాగుంటాం మేము చెప్పాలంటే, హ్యాపీగా. కానీ హౌసెస్ ఉన్నాయి, కారు ఉంది, బైక్స్ ఉన్నాయి, మంచి రిచ్గా. మా అన్న పిల్లలంతా పెద్ద ఎడ్యుకేషన్ చేపిస్తున్నాను, అంతా ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేయించాం, మంచి రిచ్గానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నావా? అంతే, ఫస్ట్ నుంచి అది ఉండాలి. అది లేకపోతే మనం లేదు. ఈ కాలంలో ఇక్కడ అందరూ దుర్గారావు లాగే వీడియో పెట్టి పొగడతారు అనేది మూర్ఖతనమో. నేను దుర్గారావు గారి గురించి నా వీడియో పెట్టినందుకు నా కళ్ళు తెరుస్తాయి. ఎందుకంటే నేను ఎంతోమందికి ఎన్నెన్నో చేశాను, బయటకు రాలేదు. అట్లీస్ట్ జస్ట్ బట్టలు ఇచ్చాను అంతే. ఆ బట్టలు ఇచ్చేదానికి ఒక విషయం చెప్తాను. ఒక ఆర్టిస్ట్కి బట్టలు వెరీ ఇంపార్టెంట్, డ్రెస్సింగ్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ డ్రెస్సింగ్స్ ఇస్తే బాగా హ్యాపీగా వేసుకొని దుర్గారావు గారు హ్యాపీగా ఫీల్ అవుతుంటే నేను హ్యాపీ ఆనందించవచ్చు అనే దానికోసం ఇచ్చానే వర్త, ఇంకా వేరే ఏది కాదు. ఆర్టిస్ట్ అనేదంటే డ్రెస్సింగ్స్, మంచి డైలాగ్స్, మంచి టాలెంట్. దుర్గారావు అన్నీ బాగున్నాయి, కొంచెం డ్రెస్సింగ్ చేంజ్ చేద్దాము, అందరికీ ఎవరికో చేస్తాము, ఒక ప్లాట్ఫారం మీద ఉండేవాళ్ళు కదా, మనం కలిసాం కదా అనే ఒక తప్పంతో ఇచ్చానే వర్త, ఇంకేమో ఫేమ్ అయిపోదామని లేదు. మీరు ఇప్పటికీ వ్యవసాయం చేస్తారా అండి? ఇప్పటికీ మాకు 3 ఎకరాలు ఉందండి. 3 ఎకరాలు కౌలుకి తీసుకున్నాను. 15 సంవత్సరాల నుంచి కూడా నేను ఆ వ్యవసాయం ఇక్కడ 20 రోజులు ఉంటానండి. ఒక 10 రోజులు మా ఊరిలో వ్యవసాయం చేసుకుని మళ్ళీ వచ్చి 20 రోజులు. ఇప్పటికి వ్యవసాయం చేస్తూనే ఉంటారు? వ్యవసాయం ఎప్పుడు ఆ వీడియోలు కూడా నేను ఇంటికి వెళ్ళి వెంటనే ఈ బట్టలు తీసేసి లింగి కట్టుకుని, టవల్ కట్టుకుని, సైకిల్ వేసుకుని అక్కడికి వెళ్తే బండి తీయనండి, సైకిల్ వేసుకుని పొలం వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఒక వ్యవసాయం చేసుకుని కుర్రోనండి. నా వీడియోలో ప్రతి వీడియోలో నేను చెప్తానండి, నేను ఏదో సెలబ్రిటీని అయిపోయిన, గొప్పని అయిపోయినా నేను చెప్పుకోనండి. ఇప్పుడు కూడా నాకు ఏ అవకాశం లేకపోతే నేను వ్యవసాయం మీదే ఉంటాను. దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల ఏదో అవకాశాలు వస్తున్నాయి కాబట్టి వచ్చిన దాన్ని వదలకుండా చేసుకుంటున్నాను. అంటే వచ్చిన అవకాశం చేసుకోకపోతే మళ్ళీ మనకు రాదండి. దాన్ని ఎందుకు మనకు ఏదో శ్రీదేవి డ్రామా కంపెనీ వారు నాకు అవకాశం ఇచ్చారండి, అది నేను వెళ్ళకపోతే ఇంకొకరికి వెళ్తుంది. ఎందుకు వచ్చిన అవకాశం దాన్ని పోగొట్టుకుంటాం. దేవుడి దయ వల్ల ఎంతమందిలో నన్ను పిలిచిస్తారు, అది గొప్ప వెళ్ళి నేను చక్కగా అది ఇచ్చిన దానికి న్యాయం చేసి నేను వస్తాను. మీ అమ్మాయి మీ అబ్బాయి ఇద్దరు ఉన్నారు కదా మీకు? అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందా? అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నారా? ఎంత ఉంటారు వాళ్ళు? మనవరాలో 4వ సంవత్సరం, మనవడికి 2వ సంవత్సరం. అసలు ఎవరైనా అనుకుంటారా మీకు ఇట్లా పెళ్ళి అయిపోయి కలలు ఉన్నారని?
కానీ ఫస్ట్ మా మనవరాలకి ఫంక్షన్ చేసామండి, పుట్టినరోజు వేడుక. ఒక చాలామంది, ఉప్పల బాలు గారు, వైజాగ్ సత్య గారు, సింగర్ బేబీ గారు, బెల్వడ మస్తాన్ గారు, చాలామంది అండి. చాలా గ్రాండ్గా చేశానండి. ఇంకా అది హైలైట్ ఫంక్షన్ అనమాట. అంటే నాకున్న దాంట్లోనే పొదుపుగా వీళ్ళందరినీ పిలుచుకుని, ఎవరు కూడా మన దగ్గర డబ్బులు తీసుకోలేదండి. వాళ్ళ ఛార్జీలు పెట్టుకుని వాళ్ళే వచ్చారు. ఊర్లో కూడా ఇవాళ కూడా అమ్మ దుర్గారావు ఎంతమంది సెలబ్రిటీలు తీసుకొచ్చాడరా, ఎంత బాగా చేసుకున్నాడరా. డబ్బులు ఏం ఖర్చు అవ్వలేదండి. అంటే నా మంచితనం వల్ల వాళ్ళందరూ వచ్చారు, చక్కగా డ్యాన్సులు వేశారు, ఊర్లో నా గురించి చెప్పారు. దుర్గారావు గారికి ఒకవేళ మీ ఊర్లో మీకు ఏమన్నా సులకనగా చూస్తున్నారేమో, బయట ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా మంచిగా చూస్తారు అందరూ కూడానే. ఆయన మనసు అంత మంచిదని కూడా నా గురించి కూడా మా ఊర్లో వాళ్ళందరికీ చెప్పారు. రైట్, ఓవరాల్గా ఇప్పుడున్న మీకు అవకాశాలు మీ ఇద్దరు చెప్పండి, ఉన్నాయా లేవా, నిజం చెప్పండి. నాకు దేవుడి దయ వల్ల నాకు ఈరోజు కూడా ఏదో ఒక అవకాశం వస్తాను ఉందండి. మీకండి? నాకు 2 అవకాశాలు వచ్చాయండి. ఒక మూవీలో వచ్చారు. ఏ మూవీ? వాళ్ళు చెప్తారు, డైరెక్టర్ కలిసారు, స్క్రిప్ట్ అంతా ఇచ్చారు. ఈ మంత్ ఎండ్లో ఏమో ఓపెన్ ఉందంట, ఇచ్చారు. కాకపోయినా నేను బిజీ ఉంటాను. నాకు ఆఫర్స్ కావాలంటే అది అందరికీ తెలుసు. కొంతమంది నా ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో టచ్ ఉన్నారు. ఎందుకంటే నేను 2017లోనే వచ్చాను, పరిచయం ఉన్నాను. అప్పటికి ఉంటారా లేదా ఆర్టిస్టులు అంతా ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు. నాకు ఫ్యామిలీ టెన్షన్ ఎక్కువ. అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ఈ ఇండస్ట్రీలో వర్క్ అంటే నాకు ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఫ్యామిలీలోనే ఉంటే అవ్వదు. అప్పుడప్పుడు సొసైటీలో మనం కూడా కలవాలి, ఏదైనా కనిపించాలి, మాట్లాడాలి, ఏదైనా ఒక టాలెంట్ రుజువు చేసుకోవాలని ఒక చిన్న ఆశ ఉంది. ఎందుకంటే ఎప్పుడో నేను చేశాను కదా, ఆ సినిమా ఫుడ్ తిన్నాను, సినిమా కలర్ రంగు వేశాను, అది అలా లోగా తప్పని ఉంటుంది. సో అప్పుడప్పుడు వస్తూ పోతుంటాను. ఫ్యామిలీ వద్దు అనుకుంటే ఇక్కడ వీళ్ళు సెటిల్ కావచ్చు. నేను ఎన్నో ఆఫర్స్ వస్తాయి. నాకు కూడా ఎంతో అంత పెద్ద యాక్టర్ నేను కాదు, నా వరకు ఎంతో అంత టాలెంట్ ఉంది, నాకు కూడా ఉంది. ఇప్పటికీ మీకు సోషల్ మీడియాలో ఎంత వస్తుంది నెలకి? నేను రీసెంట్గానే చాలా సోషల్ మీడియా యాక్సెప్ట్ చేసింది. ఇంకా ముందుకు చూద్దాము. కొన్ని గిఫ్ట్స్ ఏమో వచ్చాయి, ఇంకా రాలేదు. 2 months ఏమో వచ్చింది ఇన్స్టాగ్రామ్లో, అది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా అని. డబ్బులు వచ్చింది మీకు? డబ్బులు అంతా వచ్చింది, ఇప్పుడు చూపించాలి, ఎవరైనా అడగాలి అది ఎలా తీసుకోవడమో ఎలా అని. 2 months ఏమో వచ్చింది గిఫ్ట్స్, ఏమో $10 ఏమో అని వచ్చింది. 2 months $10 $20 వచ్చాయి. కావాలంటే ప్రూఫ్ చూపిస్తాను ఇన్స్టాగ్రామ్లో, చూడండి. అది ఎలా తీసుకోవాలనేది సెర్చ్ చేయాలి. ఓకే రైట్, ఓవరాల్గా ఇండస్ట్రీ గురించి చెప్పారు. మీకు ఇంకో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇండస్ట్రీలో మీరు పెద్ద పెద్ద హీరోలతో మూవీలు చేశారు, లేకపోతే ఆర్టిస్టులతో కలిసి చేశారు. మీకు మంచిగా అనిపించే హీరో ఎవరు? ఇంకొకరు ఎప్పుడైనా మిమ్మల్ని ఇండస్ట్రీలో తక్కువగా చేసిన హీరో ఎవరైనా ఉన్నారా? చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ సార్ని కలిశానండి భీమనా నాయక్ సినిమాకి. అలాగే చిరంజీవి గారు సార్ని కూడా కలిశాను, ఒక ఈవెంట్లో కలిశానండి. రవితేజ సార్ అయితే పిలిచి నాకు మహానుభావుడు అవకాశం ఇచ్చాడండి. క్రాక్ సినిమాలో పెట్టాడు. ఫస్ట్ ఎండి తెర మీద నేను అడుగు పెట్టానంటే క్రాక్ అండి. పిలిచి నాకు నెట్గా 50,000 ఇచ్చారండి సారు. మొన్న 3 రోజుల క్రితం కలిస్తే మాధ్యాత్ర లాస్ట్ సీన్లు ఉన్నాయంటండి, అయిపోయింది సినిమా. నెక్స్ట్ మూవీలో దుర్గారావు ఒక క్యారెక్టర్ ఉంది, మంచి ముండగాడు, కష్టపడతాడు, 2 భార్యాభర్తలు చాలా బాగా చేస్తారని చెప్పారండి. నాకు ఇష్టమైన వ్యక్తి అంటే రవితేజ గారండి. నన్ను గుర్తించి నా టాలెంట్ని పిలిచి ఎండు తెర మీద, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా సినిమాలో చేయాలి, టీవీలో చేయాలి నేను ఎప్పుడు అనుకోలేదండి. నా సరదా కోసం చేసుకున్నాను టిక్టాక్లు. అదృష్టం కలిసి వచ్చి నేను ఇవన్నీ చేశానండి. అది నా టాలెంట్, నా గొప్పతనం. మిమ్మల్ని తక్కువగా చూసిన వ్యక్తులు ఎవరు? తక్కువగా ఎవరు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమా అదే పలానా సినిమాలో ఉండడు, పలానా సినిమాలో ఉండడు చెప్పండి, అతని పేరు చెప్పండి. తక్కువగా అంటే ఎవరో చూడలేదండి. అలాగా లేదు, ఎక్కడికి వెళ్ళినా మరి మనసులో ఎలా ఉంటుందో తెలియదు, కానీ మీరు ఇద్దరు బాగా చేస్తారయ్యా, బాగుంటుంది మీ జోడి, మీకు ఏదన్నా పలానా వాళ్ళ దగ్గర వెళ్ళి కలవండి, నేను కొంచెం రికమెండ్ చేస్తాను, అలా కొంచెం మనకు చెప్పేవాళ్ళే తప్ప మరి అంటే ఎదురుకుండా ఏం చెప్తారు బయట ఏం అనుకుంటే, ఎదురుకుండా అయితే అందరూ కూడా మంచిగా మాట్లాడతారండి. నేను అందరినీ కూడా నమ్ముతాను. మీరు అవకాశం ఇస్తానన్నారు, ఏమన్నా సార్ చేసుకుంటాను, నాకు నీకు రెమ్యునరేషన్ ఎంత, అదే డబ్బులు ఎంత తీసుకుంటాను సార్, మీకు ఎంత ఇస్తా అంత ఇవ్వండి, నేను డిమాండ్ చేయనండి. అవకాశం ఇస్తమే గొప్ప అనుకుంటానండి నేను. సినిమా అవకాశం ఎవరైనా, ఇప్పుడు సినిమా ఆఫర్లైనా లేకపోతే టీవీ షోలైనా డబ్బుల గురించి కాదు కానండి, అవకాశం ఇస్తే గొప్ప. ఈ రోజు టీవీలో పలానా స్టేజ్ మీద దుర్గారావు గారు కనపడుతున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు, ఏదో మనం వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అదే అనుకుంటా. కానీ డబ్బులు ఈవెంట్లకు వెళ్తే ఏదో డబ్బులు వస్తున్నాయండి. ఈ టీవీ షోలు అనేది, సినిమాలు అనేది ఎవరికో కానీ రావండి. ఇలాగా టీవీ షోలకి సినిమాలకి వెళ్తా కారణం మా సారు.
ఎక్స్-ఎమ్మెల్యే రాజమండ్రి చందన రమేష్ గారండి. ఆయన దగ్గర నేను వర్క్ చేస్తానండి 30 సంవత్సరాల నుంచి. నేను ఈరోజు కూడా వెళ్ళి నా వీడియోలు చూసి ఉంటారండి, నేను ఆ కాళ్ళ దగ్గర కూర్చుంటాను ఈరోజు కూడా వెళ్ళి. ఊరే మా సార్ అంటారు, రోజు దుర్గా నువ్వు సెలబ్రిటీ, కింద కూర్చోకరా, నీకంటూ గుర్తింపు ఉంది, నీకంటూ ఫ్యాన్స్ ఉన్నారు. అయ్యగారు నేను మీ దగ్గర చిన్నప్పటి నుంచి పని చేస్తున్నాను, బయటికి వెళ్ళినప్పుడు నేను సెలబ్రిటీనండి, మీ దగ్గర ఉన్న చూపు పని ఉంది, ఇలాగే ఉంటానండి. అంటే నాకు ఒక లైఫ్ ఇచ్చాడండి ఆయన. ఒక ఎమ్మెల్యే దగ్గర మీరు ఎట్లా ఉంటారు అంతే. బయటకు వచ్చాక దుర్గారావు గారు మీ ఫ్యాన్స్ రా తమ్ముడు ఫోటో దిద్దాం, ఆ సార్ దగ్గర మట్టుకు అలా ఉంటానండి. మాకు టిక్ టాక్లో నాకు డ్రెస్ మెయింటెనెన్స్ ఎక్కువ చేసావు, బాగుంటాయి, ఎక్కువ డ్రెస్సులు మార్చావు అని చెప్తారు కదండి, అవన్నీ కూడా చందన బ్రదర్స్ అండి, మా సార్ షాప్లో ఉన్నాయండి. నాకు టిప్కి కొన్ని బట్టలు ఇచ్చి అలాగా హెల్ప్ చేసి ఈరోజు సెలబ్రిటీ అయ్యేలాగా చేశారంటే సార్ అండి. రైట్, మీరు ఏమైనా చెప్పగలుగుతారా లాస్ట్లో? ఏం లేదు, అంతే. మీరేమైనా అడిగితే చెప్తాం. బెంగళూరు బుజ్జి గారి నుంచి నేను ఒకటే చెప్తానండి, ఎక్కువగా మదనపల్లిలో కలిసినప్పుడు ఒకటే అన్నాడండి, దుర్గారావు గారు మీ వీడియోస్, అక్క వీడియోస్ చూస్తానండి, చాలా బాగుంటాయి, నాకు నచ్చారు సోషల్ మీడియాలో 2 వ్యక్తులు అంటే మీరేనండి, మీకు కొన్ని బట్టలు పంపుతాను తీసుకోండి అంటే. నేను నమ్మలేదండి, అబద్ధం ఎందుకంటే ఆ ప్రతి ఊళ్ళు అలాగ అంటారు కదా, ఇస్తారైతే అనుకున్నాను. అన్నట్టుగానే కరెక్ట్గా 3 రోజులకి బస్సుకి వేసి నాకు ఫోన్ చేశారండి. ఏంటి అందరిలాగా ఇలాగ అన్నాడు, నిజంగా పంపాడని వెళ్తే బాక్స్ ఉందండి. నాకు చాలా హ్యాపీ అయ్యాను. ఓ 2-3 జతలు పంపుంటారు ఖచ్చితంగా, లేకపోతే ఇంత పెద్ద బాక్స్ పంపరని వెంటనే నేను ఇంటికి అప్పుడు అక్కడే వెంటనే చేశానండి. సార్ బుజ్జి గారు బాక్స్ తీసుకున్నానండి, నేను వీడియో చేసుకుంటానండి, మీరేం ఫీల్ అవ్వరు కదా. అయ్యో చేసుకోమ్మా అన్నారు. నేను ఆయన అడిగి చేసుకున్నానండి. ఎవరన్నా నాకు ఏది పెట్టినా చెప్పాను కదండి, ఇప్పుడు యాంకర్ గోపి గారు ఒక వాచ్ ఇచ్చారనుకోండి, అది దాని ఖరీదు 50 రూపాయలైనా నేను 10,000 కింద లెక్క తీసుకో అంటే ఆయన దాన్ని ఇష్టపడి ఒక వాచ్ ఇచ్చాడు, ఈ ప్రేమ సంపాదించుకున్నాను ఇటు ఆయన దగ్గర, చాలు నాకు అనుకుంటానండి. ఓకే, మీరేం చెప్తారు? నేనేం చెప్తానంటే అతని గొప్పతనము పొగిడించుకోవాలని నేను లేదు, నా మంచితనంలో నేను ఎందుకో చేస్తున్నా, అదే నా హ్యాపీనెస్ అంతే. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక 1 థింగ్ నేనేమో మాట్లాడాలనుకుంటున్నాను, చాలా హట్ అయ్యాను ఈ ఇంటర్వ్యూలో. ఇన్ని ఇంటర్వ్యూలో హట్ కాంది ఒక క్వశ్చన్ నా మనసుని చాలా బాధ పెట్టే క్వశ్చన్ అడిగారు మీరు. సొసైటీలో మీకు మంచి పేరు లేదు అన్నారు. నేను అనలా, ప్రజలు అంటే మీలాంటి వాళ్ళు నాకు జస్ట్ వాడే అందుకే ముందు అడిగేటప్పుడు ఓకే చెప్తాను, చెప్తాను. ఒకటి మీరు ఇందాక క్వశ్చన్ అడిగి గుర్తున్నాయి, మీరు ఫీల్ కానంటే అడుగుతా, లేకపోతే అడగమని చెప్పి. సరే, దాని క్లారిటీ ఇస్తాను నేను, ఓకేనా? ప్రజలారా మీరు చెప్పారంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఎందుకు కామెంట్లు పిచ్చి పని లేని వాళ్ళు పెడతారండి, అదే అడుగుతున్నాను, ఎన్నో పెడతారు. కానంటే అడుగుతా. అవునవును, పిచ్చి పని పాట లేని వాళ్ళు ఎన్నో కామెంట్ పెడతారు. అందరూ దేశంలో ఉండేవాళ్ళంతా పెట్టారంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. వాళ్ళు ఫేక్ ఐడీల్లో పెడతారు. ఎంతోమంది నాకు వీవేస్ అమెరికా నుంచి ఎంతోమంది వీడియో కాల్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో. నాకైతే చాలా చిరాకు పెట్టిస్తారు. బెంగళూరు బుజ్జి గారు ఏం చేస్తున్నారు, ఒక మెసేజ్, ఒక వీడియో, ఒక బర్త్డే వీడియో, ఎన్నెన్నో కాంట్రవర్సీలు. నేను రోడ్ మీద పోతుంటే ఇప్పుడు ఇందాక అడగండి దుర్గారావు గారు, అతను నా ఫ్యాన్ అంట, కార్లో తీసుకొని వచ్చి డ్రాప్ చేస్తారు. నిజం, వీళ్ళని అడగండి. ఇంత చెప్పాడు. ఎంతో మంది నేను నైట్ వెళ్తుంటే కార్లో చూసి కూడా మాట్లాడతారు, ఎంతో మంది గుర్తిస్తారు. వాళ్ళంతా అనాలి, ఎదుటి వచ్చి అనాలి. పిచ్చి కామెంట్స్లు పెట్టేవాళ్ళు పిచ్చి, వాళ్ళదంతా నేను పట్టించుకోను. వాళ్ళు అలాగే ఉంటారు, నేను ఈ స్థాయిలో ఉంటాను. నేను వాళ్ళకే చెప్తాను, అందరికీ అభిమానులు ఎందరో ఉండారు, అందరికీ అన్ను. నాకు ఇప్పుడు నా ఫాలోవర్స్ 2,000 ఉండే నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు, ఇప్పుడు 10K ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళంతా నన్ను ప్రేమిస్తున్నారు, అందుకే వాళ్ళు ఫాలో అయ్యారు. వాళ్ళే గాడ్ గిఫ్ట్. ఇప్పుడు 10K ఉండాలి, లక్షలు వెళ్ళొచ్చు. నేను అందరి దగ్గర ఇలాగే ఉంటాను, నా బ్యాక్గ్రౌండ్ ఇలాగే, నేను ఇలాగే మాట్లాడతాను, నేను పద్ధతిగా చేస్తాను, అది నా హక్కు. ఎప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో ఉండే లైఫ్ నాది కాదు. మంచి ఫ్యామిలీ ఉంది, మంచి సిస్టర్స్ ఉన్నారు, మంచి బ్రదర్స్ ఉన్నారు. బ్రదర్స్ పిల్లల్ని పెద్ద పెద్ద స్థాయిలకు చదివిపిస్తున్నాను. అందరికీ తెలుసు నేనేంటి అని, వాళ్ళ దగ్గర ప్రూఫ్ చేస్తే చాలు. ఈ చెత్త కామెంట్లు పెట్టే చెత్త వాళ్ళకంతా నేను చెప్పే అవసరం లేదు. లాంగ్వేజ్ ఇంతే ఉంటుంది, వేరేలాగా ఉండొచ్చు వాళ్ళు పెట్టే కామెంట్స్కి, కానీ అది మాట్లాడితే సభ్యం కాదు. సోషల్ మీడియాలో ఉన్నాము, చాలా రెస్పెక్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను, మీకు మాత్రమే. ఓకేనా? మీరు చూసుకోండి ఒకసారి, మీ యోగ్యత ఏమో చూసుకొని కామెంట్లు పెట్టండి. ఓకేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. నా ఇంటర్వ్యూ వల్ల ఏమైనా ఫీల్ అయ్యి ఉంటే మీరు సారీ, ఎందుకంటే నేను క్వశ్చన్ అడిగే ముందే లేదులేండి, ఇది కామన్. సముద్రంలో దిగినాక సముద్రంలో అలలకి ఎన్ని తట్టుకోవాలో, ఎన్ని వస్తాయో ఎన్ని పోతాయో. చెప్పండి. సోషల్ మీడియా అంటే ఏమిటి పెడతారు, అవును, ఇవన్నీ తట్టుకుంటేనే మనం నుంచోవాలి, తట్టుకోలేకపోతే బయటకు రాకూడదు.
బ్యాడ్ ఒక కామెంట్స్ వీడియో తీసి ఒక ఫోన్ మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే దానికి 1,00,000 పెడతారండి. మనం ఏంటన్నదే ప్రజలకు తెలుసు, మనం ఎలాగుంటున్నామన్నదే జనాలకు తెలుసు. అవును. మనం ఏంటన్నది అనుకుని వెళ్ళిపోతామే, రైట్. ఏదో పెడతారండి. ఒకే దానివల్ల ఒకటి లాస్ట్ లో ఫైనల్ క్వశ్చన్, ఇదంతా మీరు పెట్టాలి, కట్ చేయకండి, లెంత్ అయిందని. చూడండి ప్రజలారా, ప్రజలకు అందరికీ కాదు, చెత్త లోఫర్స్ కొందరికి మాత్రమే నేను ఈ లాంగ్వేజ్ యూస్ చేయకూడదు, చేస్తాను. ఎందుకంటే నేనేమి అతి ఘోరంగా చేస్తానులే, ఎవరు సొమ్ము తింటుండలే, ఎవరిని బ్లాక్ మనీ నేనేమి చేంజ్ చేస్తుండలేదు. నా వరకు మా డాడీ పెట్టిన సంపాదనలో నేనున్నాను, నా కష్టాజీతంలో నేనున్నాను, నా షోకి నా ఇష్టము. కాకపోతే ప్రజల్లో ఏమి నేను సమాజాన్ని చెడ్డగా నేను పట్టిస్తుండలేదు. చెడ్డగా ఉంటే అది ప్రభుత్వం అనేది ఉంటుంది, కానూన్ అనేది ఒకటి ఉంటుంది, అది తీసుకుంటుంది, ఆ కానూన్ నేను సరెండర్ అవుతాను. మీలాంటి ఫేక్ లోపర్స్ ఏమో ఫేక్గా పెట్టేవాళ్ళకంతా ఎదురే భయపడే బెంగళూరు బుజ్జి రమేష్ కాదు. దట్ ఈస్ బెంగళూరు బుజ్జి రమేష్. ఓకేనా? ఐ డోంట్ కేర్. ఓకేనా? మీరు పెట్టేవాళ్ళు మీ యోగ్యతలేమో మీరు చూసుకోండి. మీరు అక్కడే ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం, ఇలా ఉంటాం. దట్ ఈస్ బెంగళూరు బుజ్జి అండ్ టిక్ టాక్ దుర్గారావు. ఇది నా స్టైల్. ఓకే అండి గోపి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాత్రం పెట్టండి. ఈ వార్నింగ్ వెరీ ఇంపార్టెంట్.